బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతికి సంబంధించి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా. అయితే గురుగారు, భోగి రోజు అంటే అనుకోని పరిస్థితుల్లో ఆడవారికి నెలసరి వచ్చింది అనుకోండి, భోగి పళ్ళు పోయొచ్చా అంటే ఏం చెప్తారండి? ఎట్టి పరిస్థితులు ఎటువంటి పని అంటే పండగకి ఆవిడకి అర్హురాలు కాదు. నువ్వు పండగ ఎంజాయ్ చేయడం వేరు, చూస్తూ ఎంజాయ్ తప్ప ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఇక్కడ పితృదేవతల కార్యక్రమం సంక్రాంతి రోజు ఉంది, కానీ భోగి రోజున బదిరినారాయణ ఫలం ఉంది కాబట్టి అంటే చెట్టు నుంచి పండుగ తినడం వేరు, మనం భోగి పళ్ళు పోయి బదిరినారాయణ అనుకోవడం వేరు. కాబట్టి అటువంటి పూజా కార్యక్రమంలో అమ్మాయి పాలు పంచుకునే అవకాశం లేదు. కానీ ఆ రోజు ఏమైనా దేవుడు దయలేక మీకు ఇబ్బందులు ఉంటే మాత్రం మీరు తల్లిగా కానీ చెల్లిగా కానీ మీరు భోగి పళ్ళు వేయడానికి అవకాశం ఉండదు. అది చేయడానికి పనికిరాదు. అంటే ఒకవేళ ఎవరింట్లో అయితే భోగి పళ్ళు పోస్తూ ఉంటారో చిన్నపిల్లలకి, వాళ్ళ ఇంట్లో అనుకోని పరిస్థితుల్లో వచ్చింది అనుకోండి, ఏం చేయాలంటారు? తప్పకుండా వాళ్ళ పక్కన ఉండాల్సింది. వాళ్ళకు గది అంటే వాళ్ళు వేసే ముగ్గులు చూడవచ్చు, సరదాగా ఉండవచ్చు, దూరం నుంచి అంత ఎంజాయ్ చేయొచ్చు తప్ప ఇన్వాల్వ్మెంట్ అనేది కుదరదు. అది పనికిరాదు. ఎందుకంటే చెప్పొచ్చేవాలి అంటే మనము ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ ధర్మం వల్లనే మనకి ప్రయోజనం ఉంటుంది. చెప్పొచ్చేవాళ్ళే ఏమవుతుంది, పీరియడ్స్ వస్తే గొప్పతనమా, పీరియడ్స్కి వస్తే ఏమవుతుంది, మంచిగా హాయిగా చేసుకుంటే ఏమవుతుంది, వండి పెట్టట్లేమో తినట్లేమో అంటే దాని ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొడుతుంది మనకి. అది ఎవరు ఏ పని చేయాలి ఆ పని చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు ఎలక్ట్రికల్ పని చేయాలి, వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ పని చేయాలి, వాటర్ వాడు ఎలక్ట్రికల్కి వచ్చినా ఎలక్ట్రికల్ వాటర్కి వెళ్ళినా అది సరైనటువంటి పని కాదు కదా. కాబట్టి ఎవరు ఏ పద్ధతి ప్రకారం పాడే, ఇది ధర్మం చెప్పింది. ధర్మంలో ఇలాంటి ఉన్నప్పుడు వద్దు. అరే వేరేతో ఆశీర్వచనం చేయించు, 5 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ లక్షలు తెలివి పోయేదేముంది అక్కడ. నీకు కావాల్సింది బ్లెస్సింగ్సా, అయితే ఫోటోలు తీసినా నువ్వు ఫోటోలు సెల్ఫీ పెట్టుకోవడానికా? కాబట్టి బ్లెస్సింగ్స్ 5 రోజుల తర్వాత నీ కొడుకో నీ మనవడానికో మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇవ్వు, నో ప్రాబ్లం కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్. ధర్మంలో ఎట్టి పరిస్థితులు ఆ 4 రోజులు మీరు పనికిరారు. నువ్వు ఏ వేదిక మీద వచ్చేసి ఆడవాళ్ళు మాట్లాడినా సరే, ఇవాళ రేపు అందరూ కూడా డిఫరెంట్గా వచ్చేసి ఆడవాళ్ళు తొక్కేస్తున్నారు. ఇవన్నీ కూడా మాటలు నేను ఈ మాటలకి సమాధానం చెప్పగలిగేటువంటి ధైర్యమైన వ్యక్తిని నేను. కాబట్టి 4 రోజులు పనికిరాదు, చెయ్యకూడదు, చేస్తే అరిష్టమే, ఇది సందేహం లేదు. దట్స్ ఆల్. గురుగారు, భోగి రోజు చాలా మంది కూడా ఆ రోజే సెలవు వచ్చిందని చెప్పి గడ్డం తీసుకోవటం, లేకపోతే కటింగ్ చేయించుకోవడం, ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవి చేయటం వల్ల అసలు ఎలాంటి అష్టదరిద్రాలు వస్తాయంట? ఒకటి అనుకుంటుంది, అసలు ఈ పండగ రోజులు ఏ పండగ అయినా సరే, పండగ రోజుల్లో మనం క్షౌర కళ్యాణము, గోలు తీసుకోవడం, అలాగే జుట్టు ఆడవాళ్ళు కట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పనికిరాదు. సరే పండగ ముందు మీరు అందంగా ఉండడానికి ఏదైనా సరే పండగ 1 రోజు ముందు 2 రోజుల ముందు చేసుకోవడం తప్ప పండగ రోజున ఎట్టి రోజులు భోగి రోజు కానీ సంక్రాంతి రోజు వస్తే ఇంకా అరిష్టం. అది చాలా దరిద్రం. పితృదేవతలకి ముందు రోజే మనం అంటే భోగి కంటే ముందు రోజే మనం చేసుకుంటే చాలా మంచిది తప్ప భోగి పండుగ రోజు కానీ సంక్రాంతి కనుమ పండుగ రోజు మనం చేసుకోకూడదు, పనికిరాదు. అది దరిద్రాన్ని దయనీయమైనటువంటి స్థితిని కలిగిస్తుంది, అంటే పితృదేవతల శాపాన్ని కలిగిస్తుంది, కాబట్టి పనికిరాదు. For more videos like this, subscribe Big TV channel.